హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూళ్ళు కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, బస్సులు కానివ్వచ్చు, ఆఫీసులు కానివ్వచ్చు, షాపులు కానివ్వచ్చు అయితే రద్దు అయితే మూసివేయబోతున్నారు. అసలు ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు, ఏంటి, దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా చూపించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. విద్యారంగాన్ని కుదిపేస్తున్నటువంటి నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ ఉదంతం అయితే తీవ్ర వివాదానికి అయితే దారితీసింది. పరీక్ష నిర్వహణలో జరిగినటువంటి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జూలై 24న మనకు ఏపీ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు అయితే విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును సమస్యల్లోకి నెట్టినటువంటి పేపర్ లీకేజీ సంస్కృతిని అరికట్టాలని చెప్పేసి ప్రధాన విద్యార్థి యువజన సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఐఎస్ఏ, అలాగే ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ వంటి ప్రధాన సంఘాల రాష్ట్ర కమిటీలు ఐక్యంగా పోరాడడానికి సిద్ధమయ్యాయి. సో బంద్కు సంపూర్ణ మద్దతు అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రజలను అయితే కోరడం అయితే జరిగింది. ఇక నీట్ పేపర్ లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేందర్ ప్రధాన్ తన పదవికి స్వచ్ఛందంగా తప్పుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. భవిష్యత్తులో లీకేజీ జరగకుండా అత్యంత పారదర్శకమైనటువంటి పరీక్షా విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి పేర్కొన్నాయి. లీకేజీల వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులపై కఠిన చర్యలు కింద కేసులు నమోదు చేయాలని, ఇక జూలై 24 అనగా మనకు రేపు జరిగేటటువంటి బంద్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ డిగ్రీ, అలాగే ప్రొఫెషనల్ కాలేజీలు, విద్యాలయాలు, విద్యా శాఖలకు సంబంధించిన విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యులు భాగస్వాములై విజయవంతం అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నాయి. సో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ కూడా నిరసన కొనసాగుతుంది. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వైఫల్యానికి ఎండగడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు ప్రాంతాల్లో వినూత్న నిరసన ప్రదర్శనలు అయితే చేపట్టారు. సో విద్యా వ్యవస్థలో పేరుకుపోయినటువంటి అవినీతి పారివేయడానికి విద్యార్థులకు సంబంధించినటువంటి కష్టాన్ని బ్రోకర్లు వినియోగించే వ్యవస్థను బూడిద చేయాలని చెప్పేసి కాంగ్రెస్ జనతా పార్టీ నాయకులు అయితే డిమాండ్ చేశారు. సో నీట్ పరీక్షా పేపర్ లీక్ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్తో ప్రారంభమైనటువంటి నిరసనలు మనకు మంగళవారం నిన్నైతే తీవ్ర రూపం అయితే దాల్చాయి. సో ఇక విద్యార్థులపై అణచివేతకు నిరసనగా ప్రతిపక్షాలు విధుల నుండి పార్లమెంటు వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఇక రాహుల్ గాంధీ కానీ, ఇక మల్లికార్జున్ ఖార్గే, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక గాంధీ వాగ్రా, అఖిలేష్ యాదవ్ సహా పలువురు నాయకులు కూడా ప్రధానమంత్రి నివాసం బయటకు ధర్నా అనేది నిర్వహించారు. సో ఈ విధంగా అయితే మనకు ఈ లీక్ ఏదైతే నీట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పేపర్స్ ఉందో, సో అవి లీక్ అయిన కారణంగా మనకేంటంటే రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, అలాగే మనకు అన్ని ప్లేస్లో ఈ బంద్ అనేది ఉండబోతుంది. సో ఇక విద్యార్థులకు సంబంధించిన స్కూల్స్ కూడా అయితే ఉండకపోవచ్చు, కాలేజీలు కూడా అయితే రద్దు అయ్యే అవకాశం అయితే ఉందండి. చూశారు కదా, ఈ కారణాల చేత మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు. సో దీని కారణంగా మనకు స్కూల్స్, కాలేజీలపైన పూర్తిగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో పూర్తిగా ముందు మనకు 7 గంటల నుండి ఈ స్కూల్స్ అనేది, కాలేజీలు అనేది రద్దు చేస్తారు, అంటే క్లోజ్ చేసేస్తారు. అలాగే షాపులు, ఇక బస్సులు ఈ బంద్ చేసే వాళ్ళు ఏంటంటే సో ఈ బస్సులు అనేది నిలిపివేయడము, సో ఈ విధంగా అయితే వీళ్ళు స్ట్రైక్ చేస్తారు. దీని కారణంగా బస్సులు అనేది అంతరాయం అయితే ఏర్పడబోతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.